At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. ఈ రోజు మేము దేశవ్యాప్తంగా కూడా లోక్ భవన్ లో గవర్నర్ ని కలిసి దేశంలో గత 2 నెలలుగా పరీక్షా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల్ని నిర్మూలించాలని రిపీట్ కాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన ఆందోళనలు జరుగుతున్నాయి. వాటికి సంఘీభావంగా సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే ఆయన దీక్షను భగ్నం చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు. దానికి వ్యతిరేకంగా జూలై 20న పార్లమెంట్ నిర్వహిస్తూ లక్షలాది మంది విద్యార్థులు ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల మీద ఢిల్లీలో అమానుషంగా ఎంత లావును కొట్టారో దేశం మొత్తం చూశారు. కర్రలకి ఇనుప మేకులు గుట్టి వాటితో కొట్టారు, తలలు పగిలిపోయేటట్టు కొట్టారు. మేము విద్యార్థులు మా టెర్రరిస్టులు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం. మేము అడుగుతున్న డిమాండ్లు మీరు పాలకులు వచ్చి ఎందుకు వాటిని చర్చించడానికి సిద్ధపడట్లేదు? విద్యాశాఖ మంత్రి ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడలేదు ఈ విషయం మీద. సిజేఐ దీని మీద ఏమన్నా మాకు విద్యార్థులు మీద దాడి చేసిన వీడియోలు చూసే టైం మాకు లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదేనా ఈ ప్రజాస్వామ్య దేశం? దీన్ని మేము ఖండిస్తూ ఈ రోజు గవర్నర్ కలవడానికి వెళ్ళబోతుంటే మా మీద కూడా పోలీసులు ఇప్పుడు ముందు మీకు పర్మిషన్ ఇచ్చామని చెప్పి కూడా ఇప్పుడు మమ్మల్ని అడ్డుకొని మా మీద ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల మీద జరుగుతున్న ఈ దాడిని మేము పీడిఎస్ఓగా ఖండిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారవంతం అయ్యే వరకు ఈ 20 మంది విద్యార్థులు పైగా ఆత్మహత్య చేసుకున్నారు గత నెల రోజుల్లో. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యా వ్యవస్థ సమూలంగా మార్పు అయ్యే వరకు మేము పోరాడతాం, మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్తున్నాం. ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తున్న యువతపై ఇవాళ ఢిల్లీలో ఏ విధంగా దాడి జరిగిందో అదే రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పైన మరి కొడుతో దొబ్బుతో నెట్టుతో సేమ్ ఢిల్లీ లాగా ఏ విధంగా పోలీసులు వ్యవహరించాలో అదే విధంగా కూడా ఇక్కడే వ్యవహరిస్తా ఉన్నారు. మేము ఒకటే ఈరోజు స్పష్టంగా విద్యార్థుల కోసం న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నాం. ఏదైతే మరి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇక్కడ లోక్సభలో గవర్నర్ గారిని కలుద్దామని వెళ్తా ఉంటే ఈరోజు విద్యార్థులను పోలీస్ యంత్రాంగం అడ్డుకొని మరి దారుణంగా విచక్షణారహితంగా కొడుతూ దాడులు చేస్తూ ఉన్నాయి. ఈ రకమైన దాడులను ఖండిస్తూ మరి ఏ విధంగా దాడులు చేస్తారో వారి ఎస్ఐని సిఐని ఏఎస్ఐలను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్స్, నీట్ పరీక్షలో జరిగినటువంటి అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే శిక్షించాలని, దీనికి నైతిక బాధ్యత చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి అదేవిధంగా ఢిల్లీలో విద్యార్థులు యువకులు ఆందోళన చేస్తూ ఉంటే వారి పైన పోలీసులు దాన్ని ఖండిస్తూ ఈ రోజున గవర్నర్ కలవడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని పోలీసులు అడ్డగించినటువంటి పరిస్థితి ఈ రోజున విజయవాడ నగరంలో ఉంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో విద్యార్థులు అనేక మంది నీట్ పరీక్షలు రాస్తా ఉన్న పరిస్థితి, అనేక మంది విద్యార్థులు నష్టపోతా ఉన్న పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన కాకుండా బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తా ఉంది. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉన్నట్టు చెప్పి కల్లాబొల్లి మాటలు చెప్తా ఉంది, మరో పక్కనేమో బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ప్రకటించాలి. లేని పక్షంలో ఎంపీలు ముట్టడిస్తాం. అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క విద్యా సంస్థల బంద్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి యావత్ ప్రజానికానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీలో విద్యార్థులపైన జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడిని నిరసిస్తూ మరి ఈరోజు ఇక్కడ శాంతియుతంగా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉంటాయి. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. కొట్టడం, తిట్టడం అనేక విధాలుగా ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, నీట్ పేపర్ లీకేజ్ వల్ల వేలాది మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా లీకుల మీద లీకులతో ఈ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తను వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా మొన్న ఏదైతే జరిగిందో ఢిల్లీలో విద్యార్థులపైన దాడి, ఆ దాడిని నిరసిస్తూ రేపు 24వ తారీఖున అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలకి బంధుకు పిలుపునివ్వడం జరిగింది.